ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, యేసు రక్తము యొక్క స్వస్థపరచు శక్తి. గొర్రెపిల్ల రక్తము ద్వారా మనకు స్వస్థత కలిగింది. పాత నిబంధన కాలంలోని గిలాదు గుగ్గిలము క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యముగానున్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది అని యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. పాప క్షమాపణ మరియు రోగములు స్వస్థపరచుట అనునవి ఒకదానికొకటి కలిసే ఉంటాయి కదా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసిన ఎడల అది స్వస్థతను కూడా ఇవ్వగలదు. వాస్తవంగా ఆయన రక్తము అంతకంటే ఎక్కువగా చేయగలదు. యేసు రక్తము ద్వారా కడుగబడిన ఒక పరిశుద్ధుని జీవితము తెగుళ్ల నుండి సంరక్షణ పొందగలదు. యేసు రక్తము మన జీవితంలో మనలో ఉంటే ఏ తెగులొచ్చినా, ఎంత ప్రమాదాలొచ్చినా, ఎంత ఘోరమైన పరిస్థితులైనా సరే ఏ తెగులు కూడా మన దరికి చేరదంట. ఎందుకంటే మనకి రక్షణగా ఏది ఉండిద్దంటే యేసు రక్తము ద్వారా కడగబడిన ఒక కాపుదల మనకుండిద్ది. పాత నిబంధన కాలంలో రక్తము ప్రోక్షింపబడిన గృహము తెగుల నుండి కాపాడబడుచుండెను. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయెన్, మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజంగా మనల్ని మనం యేసు రక్తంలో కడుక్కుంటే మనకి ఏ ఆపద గాని, ఏ కీడు గాని, సమస్యలు గాని, ఒకవేళ సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి తండ్రి మనకిస్తాడు కదా. కరోనా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. పెద్ద ధనవంతులు లేదు, పేదవాళ్ళు లేదు, ఆరోగ్యవంతులు లేదు, ఇంకా తెలివిగల వాళ్ళు లేదు, ఏ తేడా ఏం లేదు కదా. పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇప్పుడు డబ్బులు లేక చూపించుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపోక మంచి మందులు తీసుకోలేక చనిపోవడం కాదు. డబ్బులు ఉండి సమృద్ధిగా ఉండి హాస్పిటల్లో చూపించుకునే స్తోమత, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో చూపించుకునే స్తోమత ఉన్న వాళ్ళు కూడా కరోనా టైంలో చాలా మంది చనిపోయారు కదా. మనం న్యూస్ చూస్తూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు మీరు నేను ఈ స్థితిలో ఇలా బ్రతికి క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం ఏదండి? అదే మన అదృష్టం. మనం బ్రతికి నా అదృష్టం కాబట్టి, అంత పెద్ద ఘోరమైన ప్రమాదం జరిగినా నేను బతికానంటే నా అదృష్టం అంటారు కొంతమంది. కాదు కదా, దేవుని కృపే కదా, దేవుని కాపుదల కదా. దేవుని కాపుదల గనక మనకు లేకపోతే ఎప్పుడో ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు కదా. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోవదును అని చెప్తాడు కదా. అంటే దేవుని రక్తం, యేసు రక్తంతో మనం కడగబడిన తర్వాత మనకు ఒకవేళ భయంకరమైన తెగులు మన చుట్టుపక్కల మనం ఉన్న ప్రదేశంలో వచ్చినా కూడా మనకేం కాదు. కరోనా టైంలో నిజంగా మాకైతే దేవుని కృప ఎంత తోడుగా ఉందంటే, మాది జాయింట్ ఫ్యామిలీ. నేను, నా భర్త, 2 పిల్లలు, ఆడపడుచు, అత్తమ్మ, మామయ్య, అంతమంది ఉంటాం. అయినా సరే ఒక్కళ్ళకు కూడా కనీసం ఒక తుమ్ము కానీ, దగ్గు కానీ ఏమి లేదు. నాకు మామూలుగా అయితే కొంచెం లైట్గా ఆస్తమా ఉన్నట్టు ఉండిద్ది, జలుబు చేస్తూ ఉండిద్ది, కాస్త దమ్ము వస్తూ ఉండిద్ది చల్లగా ఉన్నప్పుడు. కానీ ఆ టైంలో అస్సలు ఇంత కూడా రాలేదు. ఎందుకంటే దేవుని కృప. ఒకవేళ నాకు అంటే రెగ్యులర్గా ఫస్ట్ నుంచే ఉన్నది కాబట్టి అది చల్లటి ప్రదేశంలో ఉంటే కాస్త తుమ్ములు వస్తూ ఉంటాయి. ఒకవేళ కరోనా టైంలో వచ్చినట్టయితే బయటకు కూడా రానిచ్చేవాళ్ళు, ముట్టుకునేవాళ్ళు కాదు కదా. కానీ తండ్రి ఆ టైంలో రానివ్వలేదు అసలు. చాలామంది చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, మంచి బలవంతులు, మంచి బాడీ బిల్డర్స్, మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా కరోనాతో చనిపోయారు. మరి మీ గృహాల్లో ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీ గృహంలో, మీ ఇళ్లలో ఎంతమంది క్షేమంగా ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ మీకు కూడా ఇదే అనుభవం ఉంటే దయచేసి
అది గడిచిపోయిన కాలమే కదా అని వదిలేయొద్దు. ఎప్పుడో 5, 6 సంవత్సరాల క్రితం వచ్చిన అదొక పీడకల సిస్టర్. దాన్ని గుర్తుపెట్టుకొని మనం అమ్మో! అంత ప్రెషర్ అవ్వడం, అంత బాధపడటం అవసరమా అంటారేమో. అవసరమే. ఎందుకంటే దేవుడు చేసిన ఏ చిన్న మేలు కూడా మనం మర్చిపోకూడదు. అప్పుడెప్పుడో జరిగింది, అయిపోయింది. ఇప్పుడు మనం క్షేమంగా ఉన్నాం. మన పరిస్థితి ఇప్పుడంతా హడావిడిగా ఉంది. నాకంత టైం లేదు సిస్టర్ అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు చేసిన మేలు, ఆయన పెట్టిన క్షమాపణ, ఆయన దయ మన మీద ఉండబట్టే మనం ఈ టైంలో క్షేమంగా ఉన్నాం. వరదలొచ్చి వైనాడులో, కేరళలో, హిమాచల్ ప్రదేశ్లో వరదలొచ్చి ఎంతమంది చనిపోయారు. ఢిల్లీలో కూడా పాపం ఇన్స్టిట్యూట్లో ముగ్గురు కాబోయే ఐఏఎస్లు ముగ్గురు చనిపోయారు. చూసాం కదా రీసెంట్గానే వార్తలు. అసలు ఎంత ఘోరమైన పరిస్థితులండి. కానీ మనం క్షేమంగా ఉన్నామంటే అది మీ అదృష్టమో నా అదృష్టమోనా? కాదు కదా, దేవుని కాపుదల. కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలు కూడా మనం మర్చిపోకూడదు. మర్చిపోతే ఇంకొకసారి అటువంటి మేలు మనం పొందుకోలేము. ఇప్పుడు మీరు ఎవరికన్నా మంచి హెల్ప్ కావాల్సిన టైంలో మీరు హెల్ప్ చేశారనుకోండి, అవి డబ్బుల పరంగా కావచ్చు, వస్తువుల పరంగా కావచ్చు, దేని పరంగానైనా చేశారనుకోండి, వాళ్ళు చేసిన మేలు మర్చిపోయి మనమంటే సరిగా మాట్లాడకుండా పట్టి పట్టనట్టు ఏంద్రయ్యలతో పలకరించేది అని వెళ్ళిపోతా ఉన్నారనుకోండి, మనకి ఎంత బాధేసిద్ది. ఇంకోసారి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఇవ్వడానికి మన మనసు వచ్చిద్దా? మనసు ఒప్పుకునిద్దా? అస్సలు ఊరుకోదు కదా మన మనసు. అరే అంత సహాయం చేశాను నేను, ఎవ్వరు రావట్లేదని పాపం బోర్న ఏడ్చాడు, నా దగ్గరకు వచ్చి బోర్న ఏడ్చింది. అరే పోనీలే పాపని సహాయం చేశాను. కనీసం మనిషి ఎదురొచ్చినా కూడా పలకరించకుండా పోతుందంటే అసలు ఎంత పొగర అనుకుంటాం. కానీ అరే పోనీలే మన వాళ్ళే కదా, ఏదో మళ్ళీ అవసరం వచ్చి ఉండేది సరే పోనీ అని చేస్తామా? చెయ్యం కదా. కానీ తండ్రి చేస్తాడు. అలా అని తండ్రి చేసిన చాలా విషయాల్లో మనకి తండ్రి హెల్ప్ చేస్తానే ఉన్నాడు. మనం ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోతానే ఉన్నాం. అయినా తండ్రి ప్రతిదినం నూతనంగా ఆయన కృప మన మీద ఉంటుంది కాబట్టే, క్రొత్తగా మన మీద ఆయన కృప ఉంటుంది కాబట్టే మనం బ్రతకగలుగుతున్నాం. మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అనే నిర్గమాకాండం చదువుకుంటాం కదా. అస్సలు ఏ తెగులు మన చుట్టుపక్కల ఎంతమంది పడిపోయినా మనకి మాత్రం నాకేం కాదు. ఎందుకంటే అది నా గొప్పతనం కాదు, నా తండ్రి, నా ముందున్న నా తండ్రి గొప్పతనం అది అని అనుకోండి, ఖచ్చితంగా ఏం కాదు. క్రొత్త నిబంధన కాలంలో యేసు మన కొరకు వధింపబడిన పస్కా గొర్రె పిల్లయ్యున్నను, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగింది. అసలు ఏం అవసరం అండి తండ్రికి? మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకోవడానికి ఏం అవసరం? ఇప్పుడు ఎవరన్నా ఒక 10 మంది వచ్చి మిమ్మల్ని కొట్టడానికి వచ్చారనుకోండి, ముక్కు మోహం తెలియని వాళ్ళు, ఇప్పుడు తెలిసిన వాళ్ళు అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. అమ్మో ఇంతమందిలో మనం ఎలా గెలవగలం అని వెళ్ళిపోతున్నారు. అప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో దూరం నుంచి వచ్చి మీకు హెల్ప్ చేశారనుకోండి, ఇక వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉండిద్ది. అమ్మో అంతమంది నుంచి, అంతమంది బారి నుంచి నన్ను కాపాడాడంటే మనకి ఎంత సంతోషం వేసిద్ది. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు, నన్ను కాపాడాల్సిన అవసరం ఆయనకింది. ఒకవేళ సహాయం చేసి అతను వెళ్ళిపోయి ఉండొచ్చు, కనపడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, మనం బ్రతికున్నంతకాలం ఆయన గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అంతమంది వచ్చారు నన్ను కొట్టడానికి, ఈయనెవరు అసలు, ఎట్నుంచి వచ్చాడు, వచ్చి నన్ను రక్షించాల్సిన అవసరం ఏంది ఆలోచిస్తూనే ఉంటాం కదా. అలాగే మన తండ్రి కూడా, ఆయన ఎవరో మనకు తెలియదు, మనల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తండ్రికి లేదు. ఎందుకంటే అంత గొప్ప, ఇప్పుడు కొన్ని వేల మంది ప్రధానులతో సమానమైన వాడు. అదంతా పక్కన పెట్టేసి మన కోసం ఒక మామూలు మనిషిలాగా దిగొచ్చి మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పులు అన్నీ ఆయన మీద వేసుకొని మనకి క్షమాపణ వచ్చేలా చేశాడు కదా. అసలు ఏం అవసరం అండి ఆయనకి? తండ్రికి ఎంత గొప్ప ప్రేమ కదా.
మరి మన తండ్రి మన పాపాలను క్షమిస్తున్నాడు. మరి మన ఎడల చేసే ఇతరుల పాపాలని, తప్పుల్ని క్షమిస్తున్నామా? మీరు క్షమిస్తున్నారా? నేనైతే క్షమిస్తాను. అది నా గొప్పతనం కాదు. ఎందుకంటే దేవుని కృప. దేవుడు నేను చేసిన పాపాలు నన్ను క్షమించకపోతే అసలు నేను ఇప్పటికి ఉండేదని కాదు. ఎప్పుడో అయిపోయేది. ఆయన ప్రేమ, దయ నా మీద ఉంది కాబట్టి నేను బ్రతికున్నాను. ఆయన ఏం చెప్పాడు? మీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే మీరు క్షమించమని చెప్తున్నాడు కానీ శిక్షించమని చెప్పట్లేదు. అలా నా విషయంలో చాలాసార్లు మాటలతోనే బాధ పెట్టారు. అయినా సరే ఓర్చుకునే సహనం తండ్రి ఇచ్చాడు. నా అంతట నాకైతే రాదు. కానీ సహించే ఓపిక నాకు ఇవ్వండి యేసయ్య. ఒకవేళ నేనే తప్పు చేశానేమో, మీకు వ్యతిరేకంగా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, లేకపోతే వాళ్ళు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఆ పర్మిషన్ మీరు ఇవ్వరు కదా అని అనుకునే మనసు తండ్రి ఇచ్చాడు. కాబట్టి నేను తప్పు చేయకపోయినా ఒకసారి స్కూల్లో టీచర్గా చేసేటప్పుడు నాతో పాటు అంటే ఇంటి దగ్గర నుంచి నేను ఇంకో టీచర్ ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాం. అయితే నేను క్లాస్కి నేర్పిస్తాను కదా, మ్యామ్ ఏం చేస్తానంటే అప్పుడు ఏదో ఫంక్షన్ వస్తుంది. ఫంక్షన్ వచ్చినప్పుడు మాకు వేసిన డ్యూటీలన్నీ కరెక్ట్గా స్టార్ట్ చేయాలి. ఆ రోజు నుంచి వర్క్ మీరు స్టార్ట్ చేయండి, ఈ రోజు స్టార్ట్ చేస్తేనే ఆ రోజుకి, ఆ ముందు రోజుకి 2 రోజుల ముందు కంప్లీట్ అవుతాయని మ్యామ్ అందరికీ చెప్తా ఉంటారు. అయితే సాయంత్రం స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరిని అడుగుతూ ఉంటారు. మరి మీరు స్టార్ట్ చేశారా, మీ వర్క్ ఎంతవరకు వచ్చింది, మీరు స్టార్ట్ చేశారా అని అందరిని అడుగుతూ ఉంటారు. అయితే నేను అక్కడ లేను. నేను వేరే పని మీద వేరే చోటుకున్నా. అప్పుడు ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగోపోతే ఇక ఏదో చెప్తే తీసుకురద్దామని అటు వెళ్ళాను. నేను వచ్చేసరికి నాతో పాటు ఎవరైతే ఏ టీచర్ అయితే నాతో పాటు ఇద్దరం కలిసి వస్తాము, కలిసే ఇంటికి వెళ్తాము. మా లైన్లోనే ఆ టీచర్ కూడా ఉంటారు. చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆ టీచరే నా మీద మేడంకి చెప్పేసిందంట, ఆమె ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం డ్యాన్స్, మీరు స్టార్ట్ చేయమన్నారు, అయినా ఆమె స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నన్ను అడిగితే నేనేదో ఒకటి చెప్పుకుంటాను, మేడం నాకు హెల్త్ బాగాలేదు, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను, త్వరగానే కంప్లీట్ చేస్తాను నేను చెప్పుకొద్దును. నేను రాకముందే స్టాఫ్ అందరి ముందు చెప్పేశారంట, ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం మీరు చెప్పినా కూడా అని గిట్టని వాళ్ళు చెప్పినట్టు చెప్పారంట. సరే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇక నా మీద అరిచేశారు మేడం. ఎందుకని నీకు మాట అంటే లెక్కలేదా, అందరూ స్టార్ట్ చేసినప్పుడు నీకేంటి అని చెప్పి మామూలుగా మాట్లాడరు, భలే మాట్లాడతారు మేడం. అంతమందిలో 70 మంది స్టాఫ్ ముందు కూడా జెంట్స్ లేదు, లేడీస్ లేదు, ఎవరినైనా సరే పట్టుకొని ఫట్ ఆడిచ్చేస్తారు. మాట అంటే లెక్కలేదు, వాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు సీనియర్లు స్టార్ట్ చేస్తే నీకేంది అన్నట్టు మాట్లాడారు. అది కాదు మేడం నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి చెప్తున్నా కూడా ఇక మాటలేదు చెప్పొద్దు, వెళ్ళు రేపు స్టార్ట్ చేయి అని చెప్పి పంపించేశారు. కొంచెం బాధేసిద్ది కదండి, అంతమంది ముందు పట్టుకొని అరిస్తే బాధేసిద్ది కదా. ఇక నేనేం మాట్లాడలా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వేరే టీచర్లు చెప్పారు, నీ మీద ఎవరు చెప్పారో తెలుసా, నువ్వెప్పుడు ఇద్దరు కలిసి వస్తారు కదా, నాతో ప్రేమగా ఉంటారని చెప్తావు కదా, ఆ టీచరే నీ మీద చెప్పింది. ఎవరు చెప్పారో తెలుసా, మీతో స్నేహంగా ఉండే ఆ టీచరే నీ మీద చెప్పారు, పద్దాక ఆమె వెనకాల తిరుగుతావు కదా, ఇప్పుడు చూడు అని చెప్పారు. ఇక కొంచెం బాధ అనిపించింది, నాతో మంచిగా ఉంటూ నా మీద ఇట్లా చెప్పడం ఏందా అని బాధేసింది. సరే పర్వాలేదు పోనేలే అని వదిలేశాను. మళ్ళీ నేను అడగలేదు, ఏంటండి అలా చెప్పారంట అని కూడా అడగలా, తండ్రి అడగనివ్వలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఒక 2 months తర్వాత ఆ టీచర్ గారి పెద్ద కొడుకు, ఆ పిల్లోడు పాపం చాలా ఆరోగ్యంగానే ఉంటాడు, తెలివిగలవాడు, భలే మాటలు పెద్దోళ్ళ మాటలాగా ఉంటాయి. వాళ్ళ అమ్మకి నాన్నకి వాళ్ళ డాడీకి మమ్మీ గొడవ వచ్చినా కూడా మమ్మీ అట్లా అరవద్దు, డాడీ మమ్మీ మీద అరవద్దు అని మళ్ళీ చెప్తాడంట. ఆ బాబుకి ఏమైందో ఏమో తెలియదు కానీ 1 monthలోనే సిక్ అయిపోయాడు. స్కూల్కి వస్తున్నాడు, చక్కగా యాక్టివ్గా ఉంటాడు, క్లాస్ ఫస్ట్, సిక్ అయిపోయాడు. ఇంకో 1 monthలోనే చనిపోయాడు. అస్సలు అర్థం కాల, ఎవరికి అర్థం కాల. సడన్గా అసలు ఏంటిది, కొంచెం తనకి హెల్త్ పాడవుతా ఉంది. కళ్ళు కనపడలేదు, ఒకసారి నడవలేకపోయాడు, మాట రాలేదు. అట్లా 1,00,000 మందిలో ఒకళ్ళకే వచ్చిందంట ఆ జబ్బు. పాపం ఆ పిల్లోడికి వచ్చింది. భలే ఉసూరు మంది ప్రాణం. అయితే నాకైతే భలే ఏడుపు వచ్చింది. అర్రే అయ్యో, ఇప్పుడు మన వాళ్ళండి, మన మీద ఎన్నైనా చెప్పుకునేవ్వండి, అవతల వాళ్ళు ఏడుస్తుంటే మన కన్నీళ్ళు ఆగుతాయా? ఆగవు కదా. అదే కదా దేవుడు మనకిచ్చే మనసు.
నన్ను ఎన్ని మాటలైనా అన్నాయి. ఆ తర్వాత అది మా అమ్మోళ్ళకి తెలిసింది, బాధపడ్డారు. సర్లేనన్నా వదిలేసేయండిలే అని చెప్పని అన్నాను. అయిపోయింది. కానీ ఆ టీచరు అసలు ఏడుస్తుంటే నాకు ఎంత ఇక ఏడ్చేసాము. అందరం ఏడవడమే. అయ్యో! ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి అని చెప్పినని ఎంత ఓదార్చినా కళ్ళ ముందు కన్న కొడుకు చనిపోతే ఎంత బాధండి. పోనీ పుట్టి చనిపోతే అదొక ఇది. థర్డ్ క్లాసా, ఫోర్త్ క్లాసా బాబు. ఫోర్త్ క్లాస్‌కొచ్చిన బాబు చనిపోతే అసలు ఎంత బాధ ఆ బాధ. పాపం భలే ఇక మళ్ళీ నేనే ఓదారుస్తా ఉండేదాన్ని. రోజు మళ్ళీ మేమిద్దరమే రావాలి కదా! అయిపోయింది ఏదో అయిపోయింది కండి. ఆలోచించకండి. దేవుడి మీద భారం వేయండి. మళ్ళీ మీకు బిడ్డనిస్తాడు. మంచి కొడుకునిస్తాడు అని ధైర్యం చెప్తానే ఉన్నా. ఎందుకంటే ఎవరైనా మన విషయంలో తప్పు చేసినా మనం వాళ్ళని తిరిగి మాట అనొద్దు. అనకుండా ఉంటేనే వాళ్ళు తెలుసుకునే అవకాశం తండ్రిస్తాడు. మన పక్షాన దేవుడున్నాడని వాళ్ళకెలా తెలిసిద్దంటే, ఇలానే తెలిసిద్ది. మనం తగ్గించుకోవాలి. అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది. ఎందుకు తగ్గించుకుంటుంది? ఇన్ని మాటలన్నా గూడా ఆమె తప్పు లేకుండానే నేను అరుస్తున్నాను. అయినా సైలెంట్‌గా ఎందుకుంటుందంటే, 2 రోజుల్లోనే. మీకు ఇప్పుడు టైం లేదండి. ఇప్పుడు వెంటనే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. నా జీవితంలో చేశాడు. రీసెంట్‌గానే ఒకటి జరిగింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది నా జీవితంలో. ఒక పక్క నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడు ఐసీయూలో. నాకేమో ఈ చల్లదనానికి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చల్లదనానికి దమ్మొచ్చేసింది. ఇబ్బందిగా అనిపించింది. అక్కడ గుంటూరులో చూపించుకుంటానంటే ఇక్కడ ఒప్పుకోట్లా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోట్లా. మా హస్బెండ్ తరపున ఒప్పుకోవట్లేదు. అట్లెట్లా వెళ్తావమ్మా? నువ్వెళ్ళి అక్కడే ఉంటే మరి మా పరిస్థితి ఏంది? మేమెందుకు ఎట్లా అని చెప్పని అంటారు. ఆయన ఫస్ట్ నుంచే ఉన్నట్టుంది. మాకు పెళ్ళయ్యేటప్పుడు చెప్పలేదు గానీ ఫస్ట్ నుంచే ఉందనుకుంటా. లేకపోతే ఇప్పుడిప్పుడు దమ్మెందుకొచ్చింది అని గొడవ. అట్లా కాదు, అట్లా కాదు. నేను ఎళ్లి చూపించుకొని అసలు రీజన్ ఏందో కనుక్కుంటానంటే ఒప్పుకోలా. అయినా సరే నా బాధ నాది చెప్పాను. వినలేదు. సరే నేను వెళ్ళి చూపించుకొనొస్తానంటే ఎట్లానో ఇక గొడవ యేసుకొని నాకైతే తప్పదు కదా! అని వెళ్ళాను. వెళ్ళి చూపించుకున్నాను గుంటూరులో. చూపించుకుంటే వాళ్ళేం చెప్పారంటే, చల్లటి ప్రదేశంలో ఉంటే ఇలానే అయిద్దమ్మా అని చెప్పారు. ఇక తర్వాత నాకు ఇక్కడ రావాలంటే ఎందుకో భయమేసింది. ఆ వాతావరణం తట్టుకోలేకపోతున్నాను అని ప్రార్థన చేసుకున్నాను. వెళ్ళడానికి మనసు రావట్లా. వీళ్ళేమో ఫోన్లు చేస్తున్నారు. ఇంకా రావట్లేదు ఏంది? ఇంకా రావట్లేదు ఏందని. అట్లా కాదండి ఇట్లా చెప్పారు. రా వాతావరణం నాకు పడట్లేదు. ఏదో ఒక సొల్యూషన్ సరే ఈ 1 సంవత్సరం ఉండు పిల్లలు చదువైపోతే అటే వెళ్ళిపోదాం అనొచ్చు కదా! అలా చెప్పట్లేదు. సరే మంచి హాస్పిటల్‌లో చూపిస్తామని అప్పుడు ఆ ధైర్యము ఇవ్వట్లేదు. ఎలా రావాలి? ఇక్కడికొస్తే నేను ఒక్కదాన్ని అవుతాను. అందరూ ఒకటవుతారు. ఇక సరేనని ఏదైతే అదైందని నేను రానని చెప్పానని ఇంట్లోనే ఉన్నా. అమ్మోళ్ళ దగ్గరే ఉన్నా. అక్కడ నానేమో ఊరుకోవట్లా. "నువ్విక్కడ ఎలా ఇక్కడికొచ్చి ఎలా ఉంటావు? నువ్వెళ్ళిపో. నువ్వక్కడే ఉండాలి పెళ్ళైన తర్వాత" అంటాడు. నాన్న నేనెలా ఉండను నాన్న అక్కడ అలా మాట్లాడుతున్నారు. నా బాధ కూడా నాకు వినట్లేదు నాన్న నేనెలా ఉండనంటే, "ఆహా! నువ్వెళ్ళాల్సిందే" అంటాడు. ఇక ఏడ్చాను. ఎప్పుడు అమ్మోళ్ళ దగ్గర నేను ఏడవలేదు. ఎప్పుడు ఏడవలా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారని, నాన్న నాకు అక్కడ అలా ఉంది. ఆ ఇంట్లో ఇలా అంటున్నారు మాటలు అని చెప్పినా ఏడ్చే ఏడు మనసులో బాధున్నా కూడా ఏడుపు రాదు. ఏడుపు కంట్రోల్ చేసుకునే ఇది తండ్రిచ్చాడు. ఎందుకంటే నేను ఏడ్చానంటే వాళ్ళు ఏడుస్తారు. ఆరోగ్యం పాడైద్ది అని ఏడ్చేదాన్ని కాదు. అలాంటిది మొన్న ఏడ్చాను. డిసెంబర్‌లో ఈ గొడవంతా జరిగింది. ఇక తర్వాత నాన్నకి హెల్త్ బాలేదు. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసిన తర్వాత ఐసీయూలో ఉన్నాడు. ఇక్కడి నుంచి ఫోను. ఇంకా రాలేదేంది? ఇంకా రాలేదేందని. మా నాన్నకి హెల్త్ బాలేదండి. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసాము. ఐసీయూలో ఉంచారు. చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఆయనేం మాట్లాడడు. అయితే అక్కడే ఉంటావా? ఇక రావా ఇంటికి? పిల్లల్ని పెట్టుకొని అక్కడే ఉంటావా? సరే ఉండు అంటాడు. నేనే ఇంకేం మాట్లాడాలి? సపోర్ట్‌గా ఉండాల్సిన మనిషే అలా మాట్లాడితే మనం ఇంక నేనేం చేయాలి? ఒక పక్కన అమ్మకేమో ఏం తెలీదు. ఉండడమైతే ఉండిద్ది గానీ, ఆ డాక్టర్లతో మాట్లాడటం, టెస్ట్‌లని అవేం తెలీదు. నేనుండాలి కంపల్సరీ. అన్నయ్య ఏమో వేరే ఊళ్ళు చాలా దూరం ఊళ్ళో పనులకని వేరే ఊళ్ళెళ్ళిపోయారు. మీ అన్నున్నాడుగా, మీ అన్నొచ్చి చూసుకుంటారులే అంటారు. అన్నయ్య అక్కడి నుంచి వచ్చి చూసుకునేదాకా నాన్నకు క్యూర్ అవ్వాలి గదా! అలాంటి ఐసీయూలో ఉన్న పేషెంట్‌ని వదిలేసి ఎలా రావాలి? నేను రానండి. నేను రాలేను. నాకు పక్కన నాన్న ఐసీయూలో ఉన్నాడు. ఎలా రాను? అని చెప్పనంటే, సరే నువ్వు రాకపోతే పిల్లల్ని తీసుకెళ్తా అని వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. గొడవ పెట్టుకున్నారు. ఇంతమంది చెప్పినా కూడా రాకపోతే ఎట్టమ్మా?
ఇంతమంది అడుగుతున్నావు, నువ్వెప్పుడు ఇంతే అని ఇక ఏదేదో మాటలన్నారు. నా బాధ నాది. సరే, ఇప్పుడు అంతమంది వచ్చారు, సరేనమ్మా, మరి మీ నాన్నకు బాగాలేదంటున్నావు కదా, క్యూర్ అయిన తర్వాత రాలే అని చెప్తే నాకెంత ధైర్యంగా ఉండిద్ది. అట్లా చెప్పకుండా గొడవ పెట్టుకొని వచ్చేసారు. అక్కడైతే నేను ఉండలేను, ఈ అమ్మ వాళ్ళ దగ్గర ఇటు సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ అయితే ఉండగలుగుతాను అని చెప్పాను. చెప్తే, అంటే నీ ఒక్కదాని కోసం మేమందరం వదిలేసి అక్కడంతా వదిలేసి రావాలా అన్నట్టు మాట్లాడారు. సరే, సరేనని చెప్పి ఇక నేనేం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ నాన్నకి హెల్త్ బాగాలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక పుకారు పుట్టించారంట నా మీద. అసలు ఎందుకు రానంటుంది, నాకు ఆరోగ్యం బాగాలేదని నేను చెప్తున్నాను. అలా ఆలోచించకుండా ఎందుకు రానంటుంది, ఏదో మొత్తానికి ఏదో రిలేషన్ ఉండుండిద్ది ఇక్కడ ఎవరితోనో అన్నట్టు బ్యాడ్గా చెప్పారు. ఆ విషయం నాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఫోన్ చేసి అడిగాను, అసలు నేను ఎలాంటి దాన్ని, అంటే నా గొప్పతనం కాదండి, తండ్రి పెంపకంలో పెరిగిన మనం అంత నిష్టగా అంత జాగ్రత్తగా ఉంటేనే కదా దేవుడు మన పక్షాన ఉండేది. ఎప్పుడైనా నేను ఎవరితోనైనా జోక్గా కానీ మాట్లాడతాం, కాస్త చతుర్లుగా కానీ మాట్లాడతాం చూసారా? ఇన్ని సంవత్సరాలు ఎన్ని పెళ్ళయి నేను ఎలాంటిదన్నా మీకు తెలీదా? నోటుకొచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారా? మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడని నా బాధ నేను చెప్తుంటే మీరు ఇలా మాట్లాడతారా? ఇదే పరిస్థితి కనుక మీకు వస్తే అప్పుడు నా బాధ ఏందో మీకు తెలిసిద్ది అని బాధలో ఆ మాట వచ్చింది. మామూలుగా అయితే నేను అనను, సామాన్యంగా శాపాలు పెట్టేటట్టు మనం మాట్లాడకూడదు కదా. కానీ ఆ బాధలో ఇప్పుడు పరిస్థితి అర్థం చేసుకోకుండా మనిషి మీద నిందలేస్తే అది కూడా మామూలు నింద. ఏదో రిలేషన్ ఉండిద్దంటే ఏం తప్పు కదా అది, ఎదుటి మనిషి గురించి తెలిసి కూడా. అనేసరికి ఇంకా నేను అదే మాట అన్నాను, నా పరిస్థితిలో మీరుంటే అప్పుడు తెలిసిద్దండి నా బాధ. సరే పర్వాలేదు, ఇంకోసారి అలా మాట్లాడకండి అని చెప్పి పెట్టేశాను. 3వ రోజు ఫోన్ చేస్తే 3వ రోజు మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు ఐసీయూలో ఉన్నాడు. ఏమైంది, ఇంతలోకి మొన్నగా మాట్లాడి వెళ్ళిపోయారు, బాగానే ఉన్నారు కదా, ఏమైందంటే ఐసీయూలో కాలుకి ఇన్ఫెక్షన్ అయింది, ఆపరేషన్ చేయాలన్నారని. అసలు ఎంత పెద్ద ఘోరమైన పరిస్థితి అంటే, తర్వాత మళ్ళీ ఐసీయూలో ఉన్నాడని తెలియగానే ఇక నా మనసు ఊరుకోలా. ఇక నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు, క్షేమంగానే ఉన్నాడు. ఇక ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో ఇక నాకు మనసు ఊరుకోవట్లా. ఎందుకంటే ఆ టైంలో నా భర్తకు నేను సపోర్ట్గా ఉండాలి. నా భర్త నాకు తోడుగా లేకపోయినా మనం ఉండాలి కదా. దేవుని ప్రేమ అంటే మరి అదే కదా. చాలా మాటలు అన్నా పర్వాలేదు, దానివల్ల నాకేం నష్టం జరగదు. కానీ ఇక ఆ విషయం చెప్పారు. ఆ విషయం చెప్పినప్పుడు నేనే వెళ్తాను నాన్న, పాపం ఆ పరిస్థితిలో ఉన్నారు కదా, వెళ్తాను, వెళ్ళకపోతే వాళ్ళకి మనకు తేడా ఏముంది నాన్న, దేవుని మనసు తెలిసిన వాళ్ళ మనం వెళ్ళాలి అంటారు. నానేమో భయపడతాడు, కాదమ్మా ఇక్కడ ఉన్నప్పుడే మా దగ్గర ఉంటేనే 10 మందిని వేసుకుని వచ్చి గొడవ పెట్టుకున్నారు, అక్కడికి వెళ్తే నువ్వు ఒక్కదానివే, వాళ్ళందరూ ఉంటారు కదా, నువ్వు ఎలా గెలుస్తావు అని చెప్పారని భయం. పర్వాలేదు నాన్న, నేను వెళ్ళేది మంచి కార్యానికే. ఇప్పుడు నా భర్త ఒంటరిగా ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, ఐసీయూలో, నాన్న ఐసీయూలో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించాను, నాకు తెలుసు కాబట్టి నేను వెళ్తాను నాన్న అన్న. లేదమ్మా అని చెప్పి నేను భయపడ్డారు అమ్మోళ్ళు. పర్వాలేదు నాన్న, దేవుడే నా ముందుండి తీసుకెళ్తాడు అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. వచ్చేసాను, హైదరాబాద్ వచ్చాను. నైట్ 10 అయింది. ప్రతిసారి ఇంటికెళ్ళి అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు మా హస్బెండ్ స్టేషన్కి వస్తాడు. ఆ రోజు రాలేదు. వస్తారా రండి నాకేమో తెలీదు, ఎందుకంటే చాలా ఉంటాయి కదా అక్కడ, బయటకు ఎలా రావాలి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. అంతకుముందు అయితే ఆయనే వచ్చేవాడు, దిగంగానే పక్కనే ఉండేవాడు. ఇక 10 అయింది నైటు, నాకు ఒక్కదానికి భయం. ఫోన్ చేస్తే నేను రావట్లేదు, అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు, రావద్దని చెప్పాను కదా. ఈయన మాటలు, లేదండి పక్కన మనిషి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, చూసి వెళ్ళిపోతానులే అని చెప్తే సరే అని ఆటో బుక్ చేశాడు. ఆయన రాలేదు, ఆటో బుక్ చేసి ఇంటికి వచ్చాడు. ఇక ఇట్లా అయింది గొడవ. ఇట్లా అయిన తర్వాత నేను వచ్చిన ఒక నెల రోజులకి ఆయన మామయ్య చనిపోయారు. ఆయన లేరు ఇప్పుడు, చనిపోయారు. అట్లా మనం ఒకళ్ళ మీదకి వాళ్ళు మాట అన్నారని తిరిగి మనం మాట అంటే ఇక దేవుడు మన పక్షాన ఉన్నానని వాళ్ళకి తెలీదు. అదే ఎన్ని మాటలు అన్నా కూడా మనం సైలెంట్గా ఉంటే వాళ్ళకి భయం వచ్చింది, వాళ్ళు భయపడతారు. ఎందుకు ఇలా ఉందంటే, వాహో ఆమె పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమె అలా ఉంది, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అని అంటారు ఖచ్చితంగా. కాబట్టి
దేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రతి విషయంలో కూడా నీ పక్కనోళ్ళని నీ ఎడల తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించాలి. మనం చేసిన తప్పుకే తండ్రి అంత శిక్ష అనుభవించాడు. మనం చేయని తప్పుకి ఆయన ఆయన ఏ తప్పు చేయలే, మనం చేసిన తప్పు. సరే, మనమెంత? అంత గొప్ప తండ్రితో పోల్చుకుంటే మనమెంత? ఎవరైనా తప్పు చేశారనుకోండి, మన తప్పు లేకుండా మాట అన్నారంటే సరే వదిలేసేయండి. సరే నాదే తప్పు అనుకుంటానే, సారీ చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకొకసారి మనల్ని మాట అనరు. పాపమే రోగంనకు ఒక ముఖ్య కారణం. మన పాపమే మనకి ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి మన పాపమే మనకి ఒక కారణం అంట. బైబిల్‌లో చాలా చోట్ల ఇప్పుడు ఆరోగ్యం బాగానోళ్ళని యేసయ్య స్వస్థపరుస్తాడు కదా! దానికి ముందుగా ఒక మాట అంటాడు. యేసు వారి పాపములను క్షమించినట్లుగా చదువుతాం. నీ పాపాలు క్షమించబడ్డాయమ్మా అని తండ్రి చెప్తాడు కదా! అట్లానే మన పాపాలు తండ్రి క్షమించాడు కాబట్టి ఆ వ్యాధులు అనేవి మనకు రాకుండా ఉంటాయి. కాబట్టి మన విషయంలో వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం కూడా క్షమించాలి. అప్పుడు మనం ఏ తెగులు రాకుండా, ఏ ప్రమాదం రాకుండా క్షేమంగా ఉంటాం. మనల్ని బట్టే మన బిడ్డలు క్షేమంగా ఉంటారు, మన అమ్మ నాన్న క్షేమంగా ఉంటారు, మన భర్త తరపున బంధువులు అందరూ క్షేమంగా ఉండాలంటే మనల్ని బట్టే, మన ప్రవర్తన బట్టే. సరేనా? దయచేసి అందరూ ఈ విధంగా ఉండడానికి మనమంతట మనం ఉండలేం, కానీ తండ్రి ఇస్తేనే ఉండగలం కదా! కాబట్టి దేవుని దగ్గర నుంచి పొందుకునే తగ్గింపు జీవితం నాకు ఇవ్వండి అయ్యా అని మీరు అడగండి. దేవునికి ఎంతో ఇష్టపడి ఇస్తాడు. తగ్గింపు జీవితం కోరుకుంటే చాలా ఇష్టం తండ్రికి. ఇస్తాడు. తీసుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.